నిత్యం వందలాది మంది పర్యాటకులు సందర్శించే దుర్గం చెరువు దుర్గంధమయమైంది. చుట్టుపక్కల ఉన్న నివాసాల నుంచి డ్రైనేజీ నీళ్లు, పలు ఆసుపత్రుల నుంచి మెడికల్ వేస్టేజ్, ఇతర వ్యర్థాలు అన్ని చెరువులో కలుస్తున్నాయి. ఫలితంగా చెరువులో ఆక్సిజన్ లెవెల్ తక్కువై చెరువులోని నీరంతా కలుషితమవుతుంది. దీంతో భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. చెరువులోని జలచరాల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఐటీ కారిడార్కి ఐకానిక్గా మారిన దుర్గం చెరువు కంపు కొడుతుంది. ఇక్కడికి నిత్యం చాలా మంది విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు. అయితే చుట్టుపక్కల ఉన్న కాలనీలు అలాగే ఇళ్లలోని డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరువులో చేరడంతో చెరువు అంతా కూడా విషతుల్యమవుతుంది. ఫలితంగా భారీ సంఖ్యలో చేపలు అయితే మృత్యువాత పడుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు చెరువు చుట్టుపక్కలంతా కూడా ఎంత అధ్వానంగా తయారైందో. ఇక్కడ ఇతర వేస్టేజ్ అంతా కూడా ఇటు చెత్త చెదారం అలాగే చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చి చేరుతున్నాయి. మెడికల్ వేస్టేజ్ అంతా కూడా ఇందులోకి వచ్చి చేరడంతో ఫలితంగా లోపడున్న జీవరాశులంతా కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇదివరకు గతంలో కూడా 2-3 సార్లు కూడా చేపలైతే భారీ సంఖ్యలో మృత్యువాత పడినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అంతేకాదు ఇక్కడికి చాలా మంది వాకర్స్ విజిటర్స్ వస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అని కూడా చెప్పొచ్చు దుర్గం చెరువు అంతా కూడా. వీకెండ్స్ లో మరి ఇక్కడికి పర్యాటకులకు తాకడి కూడా ఎక్కువగా ఉంటుంది. పైన ఉన్న కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి కూడా ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ వస్తూ ఉంటారు. అంటే ఇంతమంది విజిటర్స్ వచ్చిన ఈ ప్లేస్ కి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వారైతే చెబుతున్నారు. అంతేకాదు ఇంత చేపలన్నీ కూడా చనిపోవడము అలాగే వాటిని తొలగించడం కూడా ఆలస్యం జరుగుతుండడంతో కూడా తీవ్రంగా దుర్వాసన వస్తుందని ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు చేపట్టాలని, ఇక్కడ ఉన్న జీవరాశికి ఎటువంటి హాని జరగకుండా ఉండేందుకు అలాగే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ వాటర్లో కలవకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని. ఈ డ్రైనేజ్ వాటర్ ఇందులో కలవడము అలాగే మెడికల్ వేస్టేజ్ అంతా కూడా ఇందులో కలవడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి లోపడున్న జీవరాశులన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయని, దీనికి సంబంధించిన తగిన చర్యలు కూడా వెంటనే అధికారులు తగిన జాగ్రత్తలు అలాగే ఇట్లా డ్రైనేజ్ వాటర్ కలవకుండా ఉండేందుకు తగిన చర్యలు కూడా చేపట్టాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పుడు రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.